హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప. ఈరోజు ఈ వీడియోలో ఒక స్వీట్ రెసిపీ చూపించబోతున్నాను. ఇంకా శ్రావణ మాసం అయితే వచ్చేస్తుంది కదా, ఎప్పుడు పాయసము పొంగళ్ళు కేసరి చేసి దేవుని దగ్గర పెడుతూ ఉంటాము. ఎప్పుడు అలానే కాకుండా ఇలా స్వీట్ బూందీ కూడా తయారు చేసి పెట్టుకోవచ్చు. ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇలా డిఫరెంట్గా చేసామంటే మనకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. దేవుడికి ఈరోజు కొంచెం డిఫరెంట్గా పెట్టాం ప్రసాదం అనేసి. ఇంకా శ్రావణ మాసం వచ్చేసింది కదా, శ్రావణ మాసం స్పెషల్ వచ్చే శుక్రవారం అయితే ఈ స్వీట్ బూందీ తయారు చేసుకోండి. స్కిప్ చేయకుండా చూడండి, అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చాలా ఈజీ వేలో అయితే చూపించేస్తాను మీకు. ఫస్ట్ ఒక బౌల్ తీసుకోవాలి. నేను చిన్న గ్లాస్ నిండా శనగపిండి తీసుకున్నాను. అలా ట్యాప్ చేసామంటే లోపల గ్యాప్ అనేది లేకుండా మొత్తం ఫిల్ అవుతుంది శనగపిండి అనేది. గ్లాస్ శనగపిండి ఒక బౌల్లో వేసేసాను. గ్లాసు ఫుల్కి తీసుకోవాలి శనగపిండి. తర్వాత చిటికెడు పసుపు వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేయండి. ఏ గ్లాస్తో నేను శనగపిండి తీసుకున్నానో సేమ్ అదే గ్లాస్తో ఒక గ్లాస్ నీళ్ళు వేసుకోవాలి. ఒక గ్లాస్ నీళ్ళు కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. నాకైతే ఒక గ్లాస్ మాత్రమే పట్టాయి. మీరు గ్లాసు మెజర్మెంట్స్ గ్లాస్ తీసుకున్న ఒకటే, కప్పు తీసుకున్న ఒకటే. క్వాంటిటీ ఎక్కువైనా సరే తక్కువైనా సరే కప్పు కొలతలు కరెక్ట్గా తీసుకోవాలి. ఏ కప్పుతో మనము శనగపిండి తీసుకున్నాము అదే కప్పుతో అన్ని నీళ్ళు కానీ షుగర్ కానీ అన్నీ తీసుకోవాలి. ఇప్పుడు శనగపిండి బ్యాటర్ అయితే ఈ విధంగా తయారవ్వాలి. ఎక్కువ గట్టిగా ఉండకూడదు, అలాగని పలుచగా ఉండకూడదు. కన్సిస్టెన్సీ కరెక్ట్గా కలుపుకున్నారంటే బూందీ పర్ఫెక్ట్ షేప్లో అయితే వస్తుంది. స్టవ్ వెలిగించేసి ఒక బౌల్ అయితే పెట్టేసుకుంటున్నాను. సేమ్ అదే గ్లాస్తో షుగర్ ఈక్వల్గా తీసుకున్నాను. సేమ్ అదే గ్లాస్తో హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి. హాఫ్ గ్లాస్ సరిపోతుంది. ఒక గ్లాస్ షుగరు, హాఫ్ గ్లాసు వాటరు, ఒక గ్లాసు శనగపిండి. నేనైతే గ్లాస్ తీసుకున్నాను, మీరైతే కప్పు తీసుకోవచ్చు. బౌల్ ఏదైనా సరే గ్లాసులతో అయినా చేసుకోవచ్చు. అలా మిక్స్ చేస్తూ ఉన్నారంటే పాకం అనేది ఈ విధంగా ఉండాలి. జిగురుగా లైట్గా ఇలా బంకగా మనకి స్టిక్కీగా తగులుకోవాలి వేళ్ళకి. ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసి అందులో కొద్దిగా ఇలాచి పౌడర్ వేసుకోండి. ఫ్రెష్గా అప్పటికప్పుడు దంచి వేసుకోండి. బూందీ మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. బాగా మిక్స్ చేసి మూత పెట్టి పక్కన పెట్టేసేయండి. చాలామంది షుగర్ సిరప్లో లెమన్ డ్రాప్స్ వేస్తారు. అలా వేయడం వల్ల కొద్దిగా బూందీ అనేది డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. అలా వేయకూడదు. మనము వేయకన్నా సరే షుగర్ సిరప్ అనేది బాగా లిక్విడ్గా ఉండాలి. ఆ విధంగా షుగర్ సిరప్ అనేది తయారు చేసుకోవాలి. కరెక్ట్గా చేసుకున్నారంటే బూందీ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కింది కదా, హై ఫ్లేమ్లో పెట్టండి మంటని. చెక్ చేస్తున్నాను, కొద్దిగా వేళ్ళతో వేసామంటే అలా పైకి పొంగాలి. ఇంట్లో ఇలా గరిటె ఉంటుంది కదా, మనకేం బూందీ గరిటె ఉండాల్సిన అవసరం లేదు. అది ఇది సేమ్ ఒకటే, కాకపోతే అంచులు కొంచెం లోతుకుంటాయన్నమాట, సైడ్ పడిపోకుండా. ఇది కొద్దిగా వెడల్పు ఉంటుంది అంతే. మన అరిచేయి కన్నా వెడల్పుగా ఉండే చిల్లులు గరిటె ఒకటి తీసుకొని కొద్ది కొద్దిగా ఈ విధంగా అయితే వేసేయండి. నేను కొద్దిగానే చేస్తున్నాను కదా, ఒకేసారికే సరిపోయింది. ఈ విధంగా మనం ఏం ట్యాప్ చేయకూడదు. అలా ట్యాప్ చేసామంటే తోకలుగా పడతాయి. అలా వదిలేయండి. అవే ముత్యాల్లాగా కింద పడి పైకి వస్తాయి, బాల్ లాగా రౌండ్గా ఉంటాయి. బూందీ అనేది ఆ విధంగా వేసుకుంటే స్వీట్ బూందీ స్ట్రక్చర్ కానీ చూడడానికి తినడానికి టేస్ట్ కానీ చాలా బాగుంటాయి. మొత్తం అయితే వేసేసాను. ఇంకా వీలైనంత వరకు పడిపోయింది కదా, ఇప్పుడు కొద్దిగానే ఉంది. చిన్నగా ఒక స్పూన్తో కానీ గరిటెతో కానీ అలా పైన అలా రుద్దేశారంటే అవి చిన్నగా అనేది పడుతుంది. ఇంకా లాస్ట్లో చిన్న చిన్నవి పడతాయి. ఫస్ట్లో అయితే బాగా పెద్దగా పడతాయి. ఇంకా లాస్ట్లో కాబట్టి చిన్న చిన్న ముత్యాల్లాగా అయితే పడతాయి. ఇంకా హై ఫ్లేమ్లోనే పెట్టి చేసుకోవాలి. ఆయిల్ అనేది ఓవర్ హీట్ ఉండాలి, నార్మల్ హీట్ అసలే ఉండకూడదు. నార్మల్ హీట్లో వేసారంటే అవి పొంగవు అనమాట. బూందీ పర్ఫెక్ట్గా రావాలంటే హై ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ అనేది ఓవర్ హీట్ ఉంచుకోవాలి. అప్పుడు బూందీ అనేది వేసేసి ఈ విధంగా రెండు వైపులా మిక్స్ చేసుకుంటూ క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. క్రిస్పీగా రావాలి, అలాగని కలర్ చేంజ్ అవ్వకూడదు. అలా నొక్కితే క్రిస్పీగా ఉండాలి, కలరు ఎక్కువ మాడిపోకుండా చేసుకోకూడదు అనమాట. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. చూడండి, బాగా క్రిస్పీగా మనకు సౌండ్ వస్తుంది, కరకరలాడే సౌండ్. ఆ విధంగా అయిన తర్వాత ఇంక నేనైతే తీసేస్తున్నాను. ఇవి మొత్తము ఒక బౌల్లో కానీ లేదా ఒక ప్లేట్లో కానీ వేసి పెట్టుకోండి. ఆల్రెడీ మనం షుగర్ సిరప్ చేసి మూత పెట్టి పక్కన ఉంచాం కదా, మనం ఈ బూందీ చేసుకునే లోపు అది కూడా గోరువెచ్చగా ఉంటుంది, సరిపోతుంది కరెక్ట్గా. బూందీ బాగా ఫ్రై అయిన తర్వాత ఏమాత్రం కూడా లేట్ చేయకుండా తొందరగా అయితే తీసేయండి. లేదంటే తర్వాత కలర్ వచ్చేస్తాయి ఎర్రగా. మనకి బూందీ అనేది ఎల్లో కలర్ ఉండాలి.
నేను చేసిన బూందీ ఎల్లో కలరే ఉంది, కానీ నా ఫోన్ అంత క్వాలిటీ లేకపోవడం వల్ల కెమెరా క్వాలిటీ మీకు ఆ విధంగా కనిపిస్తుంది అంతే. చూస్తున్నారు కదా, షుగర్ సిరప్ అసలు ఏం మాత్రం గట్టిపడలేదు. ఆ విధంగా షుగర్ సిరప్ అనేది తయారు చేసుకోవాలి. ఇంకా మనకి బూందీ గోరువెచ్చగా ఉంది, అలాగే సిరప్ కూడా గోరువెచ్చగా ఉంది. ఆ టైంలో వేసేయాలి. వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం బూందీ సిరప్ పట్టేలాగా. నాకైతే షుగర్ సిరప్ ఏం గట్టిగా రాలేదు. ఒకవేళ మీకు అలా వచ్చిందంటే ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. అందులో కొద్దిగా నీళ్లు పోసి లో ఫ్లేమ్లో కొద్దిసేపు ఉడికిచ్చారంటే మళ్ళీ షుగర్ సిరప్ అనేది కరెక్ట్గా వస్తుంది. లేదు మీకు కన్సిస్టెన్సీ కరెక్ట్గా వచ్చింది షుగర్ సిరప్, అలా చల్లారిపోయింది అనుకోండి, కొద్దిసేపు వేడి చేయండి, ఒక 2 మినిట్స్ అంతే. ఇప్పుడు మూత పెట్టుకొని మధ్య మధ్యలో నేనైతే 4 టైమ్స్ మిక్స్ చేశాను. కంపల్సరీగా అలా చేయాలి, ఎందుకంటే మనకి షుగర్ సిరప్ మాత్రం బూందీ పట్టాలి, అప్పుడే పర్ఫెక్ట్గా అన్నీ స్వీట్గా ఉంటాయి. ఇలా మిక్స్ చేస్తూ నేనైతే 4 టైమ్స్ చేశాను. నాకైతే 3 అవర్స్ పట్టింది ఇది మొత్తం బూందీ తయారవడానికి. ఎందుకంటే మనం బూందీ బాగా కరకరలాడేగా ఫ్రై చేసుకుంటాం కదా, అది షుగర్ సిరప్ అంతా పీల్చుకోవడానికి టైం పడుతుంది. మీకు పొద్దున్నే ప్రసాదం కావాలంటే నైట్ చేసి పెట్టుకోండి, పొద్దునకంతా రెడీ అవుతుంది. లేదు ఈవినింగ్ కావాలనుకుంటే పొద్దున చేసేయండి. మధ్య మధ్యలో మాత్రం మిక్స్ చేయడం మాత్రం మర్చిపోకండి. లోపల చూడండి జ్యూసీగా సాఫ్ట్గా బూందీ అయితే భలే ఉంటాయండి. ఇంకెందుకు ఆలస్యము, చాలా ఈజీ పద్ధతులు అయితే చేసి చూపించేసాను కదా, సేమ్ ఇదే విధంగా చేసుకోండి, మీకు కూడా వస్తుంది. ఈ రెసిపీ ఇంట్లో తయారు చేసి మీ అమ్మవారికి సమర్పించుకోండి ప్రసాదంగా. ఫుల్ వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి. ఇంకో మంచి రెసిపీతో వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.